ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ టీం ఒక మైండ్ బ్లోయింగ్ విక్టరీ కొట్టిందనే చెప్పుకోవాలి. లాస్ట్ 3 ఓవర్స్లో అయితే ఒక థ్రిల్లింగ్ నాక్ అయితే జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫర్ ది ఫస్ట్ టైం ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ కళ్ళ కట్టినట్లు మ్యాచ్ చూపించారు. ఎస్పెషల్లీ అజ్మతుల్లా ఉమర్జా అయితే తన అద్భుతమైన స్పెల్ బౌలింగ్ అటాక్తో అంతవరకు సెటిల్ అయిన జోయ్ రూట్ని అవుట్ చేసి ప్రివిలియన్కి పంపించాడు. అదే ఫామ్తో అప్పుడప్పుడు స్ట్రైక్ అందుకొని బాగా ఆడుతున్న జిమ్మీ ఓటన్ కూడా అవుట్ చేశాడు. ఒకనొక టైంలో ఇంగ్లాండ్ సైడ్ ఉన్న మ్యాచ్ను మొత్తం ఉమర్జా మాత్రం తన బౌలింగ్ అటాక్తో ఆఫ్ఘనిస్తాన్ సైడ్ టర్న్ చేశాడు. ఈ మైండ్ బ్లోయింగ్ మ్యాచ్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ బిగిన్. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ లాహోర్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆఫ్ఘనిస్తాన్ టీం. ఇంగ్లాండ్ టీంని బౌలింగ్ చేయమని చెప్పింది. ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి తమ ప్లేయింగ్ 11 అయితే ఏం చేంజ్ చేయలేదు. ఇంగ్లాండ్ టీం తమ ప్లేయింగ్ 11ని ఒక చేంజ్ చేసింది. అదేంటంటే బ్రెడన్ కార్స్ ఇంజరీ కారణంగా జమీ ఓటన్ని బ్యాక్ చేసుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్స్ గుర్బాజ్ అని ఇబ్రహీం జద్రాన్ ఫస్ట్ 4 ఓవర్స్లో అనుకున్నంత స్టార్ట్ ఇవ్వలేకపోయినా గుర్బాజ్ రూపంలో 11 రన్స్ దగ్గర ఆఫ్ఘనిస్తాన్ టీం ఫస్ట్ వికెట్ కోల్పోయింది. 1 డౌన్లో వచ్చిన సిద్దిక్ కటాల్ సెకండ్ బాల్ 4 కొట్టి ఇన్నింగ్స్ని స్టార్ట్ చేద్దామని అనుకున్న టైంలో అంతవరకు మంచి స్పెల్తో బౌలింగ్ చేస్తున్న జోఫ్రా ఆర్చర్ సిద్దిక్ కటాల్ని ఎల్బీడబ్ల్యూ అవుట్ చేశాడు. ఇక నెంబర్ 4లో వచ్చిన రహమాన్ షా తను అనుకున్నంత స్టార్ట్ అయితే అందిలేకపోయాడు. లాస్ట్ మ్యాచ్లో 9 వికెట్స్ కోల్పోయిన 90 రన్స్ చేసి ప్యూర్ ఫామ్లో ఉన్న రహమాన్ షా ఈ మ్యాచ్లో 4 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. పవర్ ప్లేలోనే ఆఫ్ఘనిస్తాన్ టీం 3 వికెట్స్ కోల్పోయింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ టీం డీప్ ట్రబుల్లో పడిపోయింది. ఎస్పెషల్లీ జోఫ్రా ఆర్చర్ అయితే పవర్ ప్లేలో 3 మెయిన్ వికెట్స్ తీసి ఆఫ్ఘనిస్తాన్ టీంను బ్యాక్ ఫుట్లో పెట్టాడు. పవర్ ప్లేలో 3 వికెట్స్ కోల్పోయిన తర్వాత వచ్చిన కెప్టెన్ అజ్మతుల్లా షాహిదీ మాత్రం అంతవరకు గ్రీస్లో సెటిల్ అయి ఉన్న ఇబ్రహీం జద్రాన్కి స్ట్రైక్ రొటేట్ చేస్తూ వచ్చాడు. ఫస్ట్ 5 ఓవర్స్లో సింగిల్స్ తీస్తూ వచ్చారు. ఇంకా ఆ తర్వాత నుంచి బౌండరీస్ కొడుతూ మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. అదే బౌండరీస్ కొడుతూ జద్రాన్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అంతవరకు ఫామ్లో ఉన్న ఇంగ్లాండ్ టీం బౌలర్స్ని బౌండరీస్ కొడుతూ ప్రెజర్లో పెట్టారు. ఇంకా కెప్టెన్ అజ్మతుల్లా షాహిదీ కూడా బౌండరీస్ కొడుతూ 100 పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. అదే ఫామ్ని కంటిన్యూ చేయడానికి ట్రై చేసి షాహిద్ రాంగ్ షాట్ కోసం వెళ్ళి ఆదిల్ రషీద్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇంకా నెంబర్ 6లో వచ్చిన అజ్మతుల్లా ఉమర్జా ఫస్ట్ 8 బాల్ సింగిల్ రొటేట్ చేస్తూ ఇంకా తర్వాత నుంచి 6తో చెలరేగాడు. ఇంకా అదే టైంలో అదరేన్లో ఉన్న ఇబ్రహీం జద్రాన్ తన 6th ఓడే సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అంతవరకు బౌండరీస్ అండ్ 6s కొడుతూ ఉమర్జా కూడా 41 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇక నెంబర్ 7లో వచ్చిన మొహమ్మద్ నబీ ఫస్ట్ నుంచే సింగిల్స్ రొటేట్ చేస్తూ ఇంకా ఆ తర్వాత నుంచి హిట్టింగ్ స్టార్ట్ చేశాడు. మెయిన్గా అదరేన్లో సెటిల్ అయిన ఇబ్రహీం జద్రాన్ మాత్రం ఫాస్ట్ బౌలర్ స్పిన్నర్స్ వేస్తున్నా సరే సాలిడ్ ఇంటెంట్ బ్యాటింగ్ చేశాడు. తన క్లాసిక్ ఇన్నింగ్తో ఈ మ్యాచ్లో జద్రాన్ 150 రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు. మొహమ్మద్ నబీ కూడా స్ట్రైక్ అందుకొని ప్యూర్ బ్యాటింగ్ ఎబిలిటీతో బ్యాటింగ్ చేశాడు. ఎస్పెషల్లీ లాస్ట్ 4 ఓవర్స్లో ఓవర్కి 20 రన్స్ లేదా 15 రన్స్తో జద్రాన్ అండ్ మొహమ్మద్ నబీ బ్యాటింగ్ చేశారు. వీళ్ళిద్దరు కలిసి లాస్ట్ 9 ఓవర్స్లో 6th వికెట్ పార్ట్నర్షిప్ కింద 111 రన్స్ చేశారు. ఇబ్రహీం జద్రాన్ మాత్రం బౌండరీస్తోనే డీల్ చేస్తానట్లు బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఓవర్లో బౌలింగ్ చేయాల్సిన మార్కౌట్ ఇంజరీ కారణంగా గ్రౌండ్ నుంచి బయటకు వెళ్ళాడు. 47 అండ్ 48, 49 ఓవర్స్లో ఈ 3 ఓవర్స్లో ఏకంగా 47 రన్స్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ ఇంకా లాస్ట్ ఓవర్లో అదే ఫామ్ని చూసి కనీసం 15 రన్స్ అయినా చేస్తారనే టైంలో లియామ్ లివింగ్స్టన్ తన బౌలింగ్ అటాక్తో ఫస్ట్ బాల్లోనే జద్రాన్ని అవుట్ చేశాడు. అదేంలో అదే ఫామ్ని కంటిన్యూ చేస్తున్న మొహమ్మద్ నబీని కూడా అవుట్ చేశాడు. లియామ్ లివింగ్స్టన్ మాత్రం లాస్ట్ ఓవర్లో కేవలం 2 రన్స్ మాత్రమే ఇచ్చి 2 మెయిన్ వికెట్స్ తీశాడు. ఇన్ఫ్యాక్ట్ పవర్ ప్లేలో 3 వికెట్స్ కోల్పోవడంతో 150 అయినా స్కోర్ చేస్తారా లేదనే టైంలో ఇబ్రహీం జద్రాన్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్తో ఆఫ్ఘనిస్తాన్ టీం ఏకంగా 325 రన్స్ చేసింది. ఎనీవే ఇంగ్లాండ్ టీంకి భారీ టార్గెట్ అయితే ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ ముందు పెట్టారు. జద్రాన్తో కెప్టెన్ షాహిదీ, అజ్మతుల్లా ఉమర్జా జద్రాన్కి మంచి సపోర్ట్ ఇస్తూ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకున్నారు. ఇన్నింగ్స్ బ్రేక్ తర్వాత 326 రన్స్ భారీ టార్గెట్తో చేజింగ్కి దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్స్ ఫిల్ సాల్ట్ అండ్ బెన్ డకెట్ వచ్చి రాగానే ఫిల్ సాల్ట్ 4తో ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశాడు. అదరేన్లో ఉన్న బెన్ డకెట్ కూడా ఫస్ట్ 4 బాల్స్ డాట్ ఆడి నెక్స్ట్ బాల్ 4తో ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశాడు. వీళ్ళిద్దరు కలిసి ఇంగ్లాండ్ టీంకి మంచి స్టార్ట్ చేశారు లేని టైంలో ఫిల్ సాల్ట్ బౌల్డ్ అవుట్ అయ్యాడు. ఒక నెంబర్ 3లో వచ్చిన జెమ్మీ స్మిత్ భారీ టార్గెట్ మైండ్లో పెట్టుకుని బౌండరీస్తో ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశాడు. అదే ఇంటెంట్తో బ్యాటింగ్ చేద్దామని అనుకున్న టైంలో తన వికెట్ని కోల్పోయాడు. నెంబర్ 4లో వచ్చిన జోయ్ రూట్ నేను ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఫస్ట్ నుంచి అగ్రెసివ్గా బ్యాటింగ్ ఆడుతూ ఏమాత్రం ప్రెజర్ లేకుండా బౌండరీస్ కొడుతూ బౌలర్స్ని బ్యాక్ ఫుట్లో పెట్టాడు. పవర్ ప్లేలో 2 వికెట్స్ కోల్పోయినా కూడా జోయ్ రూట్ అండ్ బెన్ డకెట్ కవర్ డ్రైవ్స్తో రిక్వైర్ రన్ రేట్ని ముందుకు తీసుకొస్తూ వచ్చారు. అదరేన్లో వికెట్స్ పడుతున్నా కూడా బ్యాటింగ్లో ఎక్కడా తగ్గకుండా పవర్ ప్లేలో ఏకంగా 60 రన్స్ చేశారు. అప్పుడప్పుడే జోయ్ రూట్ అండ్ బెన్ డకెట్ మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే టైంలో రషీద్ ఖాన్ వచ్చి బెన్ డకెట్ వికెట్ తీసి ఆఫ్ఘనిస్తాన్ టీంకి బ్రేక్ త్రూ అందించాడు. ఇక నెంబర్ 5లో వచ్చిన హ్యారీ బ్రో కూడా బౌండరీతో ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశాడు.
టీమిండియాతో జరిగిన టీ20 అండ్ ఓడిఐ ఫార్మెట్లో హ్యారీ బ్రూక్ నేను స్పిన్నర్స్ కి బాగా ఆడుతున్న మాటల్ని ప్రూవ్ చేసుకున్నామనే టైంలో తను కూడా మొహమ్మద్ నబీ చేతిలో అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో హ్యారీ బ్రూక్ 25 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇంకా నంబర్ 6 లో వచ్చిన జాస్ బట్లర్ తో కలిసి జో రూట్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. డేంజరస్ జాస్ బట్లర్ బ్యాటింగ్ వచ్చిన తర్వాత ఒకానొక టైంలో ఆఫ్ఘనిస్తాన్ టీమ్ దే మ్యాచ్ అని అనుకున్న టైంలో జాస్ బట్లర్ తన పవర్ఫుల్ బ్యాటింగ్ తో జో రూట్ తో కలిసి ఏకంగా 83 పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. టార్గెట్ ని త్వరగా ఫినిష్ చేద్దామని ఇంటెంట్ తో 6 కోసం ట్రై చేసి జాస్ బట్లర్ కూడా అవుట్ అయ్యాడు. ఇక నంబర్ 7 లో వచ్చిన లియామ్ లివింగ్స్టోన్ కూడా రిక్వైర్ రన్ రేట్ కోసం ట్రై చేసి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నంబర్ 8 లో వచ్చిన జేమీ ఓటన్ తో కలిసి జో రూట్ తన 17th ఓడిఐ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. జేమీ ఓటన్ కూడా జో రూట్ తో కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూ వచ్చారు. జో రూట్ కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత కంబ్యాక్ ఇచ్చి సెంచరీతో మాస్ బ్యాటింగ్ చేశాడు. అదే బ్యాటింగ్ ని కంటిన్యూ చేద్దామని జో రూట్ సడన్ గా కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక నంబర్ 9 లో వచ్చిన జోఫ్రా ఆర్చర్ కూడా నేనేం తక్కువ కాదు, నేను కూడా బ్యాట్స్మెన్ అంటూ బౌండరీస్ తో బ్యాటింగ్ స్టార్ట్ చేశాడు. అదే లైన్లో ఉన్న జేమీ ఓటన్ మ్యాచ్ మనదే కదా అని మ్యాచ్ ని ఫాస్ట్ గా కంప్లీట్ చేద్దామని లాఫ్ట్ హెడ్ షాట్ కోసం ట్రై చేసి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక నంబర్ 10 లో బ్యాటింగ్ వచ్చిన ఆదిల్ రషీద్ ఫామ్ లో ఉన్న జోఫ్రా ఆర్చర్ కి స్ట్రైక్ రొటేట్ చేస్తూ వచ్చాడు. కానీ జోఫ్రా ఆర్చర్ మొత్తం 6 కోసం ట్రై చేసి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జోఫ్రా ఆర్చర్ తన క్యామియో ఇన్నింగ్స్ తో 14 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. అప్పటికే 9 వికెట్స్ కోల్పోయిన ఇంగ్లాండ్ టీం 2 balls 9 రన్స్ చేయాల్సిన టైంలో ఆదిల్ రషీద్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ టీం 8 రన్స్ డిఫరెన్స్ తో మ్యాచ్ విన్ అయింది. ఇంకీ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇబ్రాహీం జద్రా నిలిచాడు. ఎనీవే లాస్ట్ 3 ఓవర్స్లో అయితే టీ20 మ్యాచ్ లాగా నువ్వా నేనా అన్నట్టు ఇంగ్లాండ్ టీం అండ్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ పోటీ పడ్డారు. లాస్ట్ ఫైనల్గా అయితే మ్యాచ్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ విన్ అవడంతో ఇంగ్లాండ్ టీం ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి ఎలిమినేట్ అయింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో లాస్ట్ 6 మ్యాచెస్ మాత్రం ఒకలా జరిగితే కానీ ఈ మ్యాచ్ మాత్రం 2 or die మ్యాచ్ లాగా జరిగింది. ఎనీవే లాస్ట్ 3 ఓవర్స్ ఇంగ్లాండ్ టీం చేసింగ్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడము. లేటెస్ట్ క్రికెట్ కంటెంట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.